కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దేవేందర్ నగర్ లో గాజుల రామారం వైపు వస్తున్న కారు నడుచుకుంటూ వస్తున్న సెక్యూరిటీ గార్డ్ ని అతివేగంగా కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నడిపించిన వ్యక్తి మనీష్ గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితో పాటు మరో నలుగురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతివేగం మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డ్ ను ఢీకొట్టిన కారు జీడిమెట్ల రాణా పరిధిలో గాజుల రామారంలో ఘటన చోటు చేసుకుంది. స్పాట్ లోనే మృతి చెందిన గోపి అనే వ్యక్తి. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 6:15 ప్రాంతంలో గాజుల రామారం ఏరియాలో గోపి అనే సెక్యూరిటీ గార్డ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అతివేగంగా మహేంద్ర ఎస్యూవి 500 వెహికల్ వచ్చేసి అతనికి హిట్ చేయడం జరిగింది. ఆ హిట్ చేయడంతో అతను ఎగిరిపోయి ఒక 10 మీటర్ల దూరంలో ఎగిరిపోవడం జరిగింది. ఆ వేగంతో కుదరం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతని పేరు మనీష్. అతను 20 ఇయర్స్ ఏజ్, ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అతనితో పాటు ఇంకొక 5 మెంబర్స్ స్నేహితులు కూడా ట్రావెల్ చేసినట్టు తెలిసింది. అతన్ని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా అతను మద్యం సేవించినట్టు తెలిసింది. కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం.